ముగ్గురిని తీసుకొని పాండురాజు హిమాలయ పర్వతాల వైపుకు వెళ్ళాడని చెప్పి మనం అనుకున్నాం. అలాగే ఆ కొండలన్నీ అంటే చాలా పర్వతాలన్నీ దాటి ఒక ఒక పర్వతం దగ్గర చేరుకుని అక్కడ ఒక కుటీరాన్ని అంటే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని అనుకున్నాం. అయితే పాండురాజుకి మాత్రం కొడుకులు లేరు, వారసులు లేరు అనేటటువంటి బెంగ అలాగే ఉండిపోయింది ఆయనలో. అంచేత ఏం చేయాలని అనుకునేటప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లోనే చాలామంది ముని పొంగవులు, యోగేశ్వర్లు అందరూ చాలామంది తపస్సులు చేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఈయన బాధ విని అంటే ఈయన చెప్పుకున్నాడు ఇలాగ అయింది పరిస్థితి అని. చెప్పుకునేటప్పటికి ఈయన బాధ విని నీకు బ్రహ్మాండమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి బిడ్డలు పుడతారు నీకు అని వాళ్ళు చెప్పారు. ఎలా పుడతారు అనేటప్పటికీ వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి కుంతీదేవికి పుడతారని చెప్పారు వాళ్ళు. కుంతీదేవికి పిల్లలు పుడతారని చెప్పారు. అయితే ఆయన కుంతీదేవి దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే ఇలాగా నియోగ పద్ధతి మీద మనం